మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైరిశెట్టిని. 2019 ఎన్నికల ఫలితాల అనంతరము అలా అలా వెళ్ళిపోయిన ఆ సెఫాలజిస్టు ఉన్నట్లుండి 2024 ఎన్నికల ఫలితాల సమయంలో రాత్రికి రాత్రే మరి కూడా హీరో అయిపోయాడు. చెప్పాలంటే ఒక సెలబ్రిటీకి అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే. ఈడెవడ్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నాడంటూ ఆయన వీడియోలు, ఆయన ఫోటోలు పెట్టు సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి రోజైతే ఒక ఛానల్ వారు ఆయన ఫ్లెక్సీని పెట్టి పాలాభిషేకమే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక హీరో అయిపోయాడు. ఇంతగా ఆయన ఎవరో ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది. ఆయన ఎవరో కాదు, 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒకే ఒక్కడుగా ఉంటూ ప్రతిపక్ష అంటే కూటమికి 161 స్థానాలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు మాత్రమే వస్తాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుందని గట్టిగా దమ్ముగా చెప్పిన ఏకైక సెఫాలజిస్టు ఆయనే కిరణ్ కొండేటి. అందరూ ముద్దుగా కేకే అంటుంటారు. కేకే సర్వేతో ఆయన ఏ విధంగా సర్వే చేశారు, అసలు ఏంటి, ఆయన నిజంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయించారా లేదంటే ఒక రాయి వేశారా ఏంటి అనే దాన్ని కూడా ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాం. నమస్తే కేకే గారు. ఓకే, ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2019 చేసే విధానం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 2019 ఎన్నికల్లో ఒక ఖచ్చితమైన ఫలితాన్ని అయితే మీరు చెప్పారు ఆ రోజు. ఈ రోజు కూడా అంతే ఫలితాన్ని ఇచ్చారు మీరు. 161 ప్లస్ 14 అన్నారు. కానీ కొంత తేడా, అంటే 164 11 వచ్చాయన్నమాట. అంటే ఇక్కచ్చిగా ఇంకా 99% ఇచ్చేశారనమాట మీరు. అసలు అంత ఖచ్చితత్వంగా నియోజకవర్గాల లిస్ట్ కూడా ఇచ్చారు, ప్రతి డీటెయిల్స్ ఇచ్చాం. అంత ఖచ్చితత్వంగా ఎలా ఇచ్చారు ఏంటి, అసలుకి నిజంగానే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఈ సర్వేలని చేశారా లేదంటే మీకున్న సీనియారిటీతో అనుభవంతో అలా గులకరాయో బండరాయో వేసి అది తగిలిందా, అదృష్టం కొద్దిగా తగిలిందా అనేది అర్థం కాని ప్రశ్న. ఒక్కసారి వివరించండి, అసలు మీ సర్వే యొక్క ప్రామాణికత ఎలా ఉంది, ఎలా చేశారు, ఏం కథ అసలుకి? మనం సర్వే చేసేది సార్ యూట్యూబ్ కోసమో లేదా మామూలుగా ఎక్కువ వ్యూవర్షిప్ కోసమో రీచ్ కోసం కాదు. మనం ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి ఆయన సార్ మీకు సర్వే చేసి పెట్టడం జరుగుతుందని విలేజ్ వారిగా కావాలా లేదా మండల వారికి ఎలా చేయమంటారని అడిగి ఆయన మనం ఆర్డర్ తీసుకొని చేసి పెడుతుంటాం. ఇది సర్వే. లాస్ట్ టైం మనకు బ్రాండ్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యే పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు అట్లీస్ట్. సో వాళ్ళు కాంటాక్ట్ ఇక్కడ కావాలని చెప్పినప్పుడు అది టీడీపీ ఎమ్మెల్యేకైనా చేస్తాం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకైనా చేస్తాం, జనసేన ఎమ్మెల్యేకైనా చేస్తాం, బీజేపీకైనా చేస్తాం. ఇండివిజువల్ మనం క్యాండిడేట్ చేస్తాం కానీ పార్టీలు చేయం. సో ఒక క్యాండిడేట్ నుంచి మనకు ఆర్డర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నట్టు కూడా కొద్ది శాంపుల్స్ తీసుకొని అక్కడ పరిస్థితులు ఏదో వెరిఫై చేస్తున్నాం. ఆర్డర్ వచ్చినా ఆర్డర్ రాకపోయినా, ఎందుకంటే ఫైనల్గా 170 నియోజకవర్గాలు ఎలా ఉంది మన సర్వే నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే. దాంట్లో చేసేటప్పుడు కూడా మేము ఇంతకుముందుతో పోలిస్తే ఇంకొక లేయర్ ఎక్స్ట్రా యాడ్ చేసి 4 లేయర్స్గా చేస్తాం సార్. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇనిషియల్గా ఒక 500 శాంపుల్ నుంచి 1000 శాంపుల్స్ వరకు 170 నియోజకవర్గాలు తీస్తుంటాం. ఆర్డర్ వచ్చిన క్రమంలో మనం డేటా సైన్స్ పరంగా అక్కడెక్కడ ఎమోషన్స్ని ఎలా ఉన్నాయి అని చెప్పి మనం దాన్ని నెంబర్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం. అంటే మన సర్వే రిపోర్ట్ వచ్చింది, మనం డేటా సైన్స్ వాడినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే ఎమోషన్స్ వీళ్ళు ఎలా మారుతున్నారు, అక్కడ రేట్లు పెరగడం వల్ల ఎలా ఉంది, లేకపోతే ఈ కులం వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ వయస్కులు ఎలా ఉన్నారు, ఈ విధంగా రిపోర్ట్ ఉంటుంది. మూడోది ఏంటంటే ఇప్పుడు నాగరాజు గారు లాంటి స్లీపర్ సెల్స్ మాకుంటారు, ఒక 40-45 మంది ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. నాగరాజు గారికి మేము ఫోన్ చేసి కొంతమంది స్లీపర్ సెల్ కావాలండి సార్, మీరు స్లీపర్ సెల్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను సార్, మిమ్మల్ని స్లీపర్ సెల్ అంటే మీ అభిమానులు నా మీద దాడి చేస్తారు. మీకు ఇప్పుడు వచ్చిన అభిమానంతో పోల్చుకుంటే నాకు అభిమానం లేరండి. నాకందరూ ఇప్పుడు చాలా మంది, అంటే నాకు ఓ ఛానల్లో నేను పని చేసినప్పుడు ఆ ఛానల్ లైన్లో పని చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ఆ ధర్మాన్ని పాటించాల్సి వచ్చింది. నేను ఎప్పుడు న్యూట్రల్గా ఉండేవాడిని. ఈరోజు నేను సుమన్ టీవీలోకి వచ్చిన 1.5 కాలంలో ఈరోజు నేను న్యూట్రల్గా ఉంటున్నాను. ఏ పార్టీకి నాకేం లేదు, ఏ పార్టీకి నేను చేసిన ఏ పార్టీ నాకు చేసేది ఏం లేదు. అన్ని పార్టీలు నన్ను చేస్తున్నారు, తిడుతున్నారు కొంతమంది. నేను బాధపడంలేండి, ఒక జర్నలిస్ట్గా అవన్నీ సహజం మనకు. కానీ గతంలో నేను పనిచేసిన సంస్థ ఆ లైన్ తీసుకొని ఉంది కాబట్టి, ఆ సంస్థ అధినేత ఆ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి, మిలితం ఉన్నారు కాబట్టి ఆ లైన్ లో చేయాల్సి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను బయటకు వచ్చి సుమన్ టీవీలోకి వచ్చిన తర్వాత నేను న్యూట్రల్ గా ఉన్నాను. ఏ పార్టీకి సంబంధం న్యూట్రల్ గా పోతున్నాను నేను. అందుకు నా భవిష్యత్తులో కూడా సుమన్ టీవీలో ఇలాగే నేను న్యూట్రల్ గానే నా జర్నలిజం కొనసాగుతుందని గట్టిగా చెప్తాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, న్యూట్రల్ గా ఉంటాను నేను. జర్నలిస్ట్ చెప్పేది ఏంటంటే నాగరాజు గారిని ఆ విధంగా భావించి చూడొద్దు,
ప్రతి ఒక్కరు సీనియారిటీకి రెస్పెక్ట్ ఇవ్వండి. 25 ఏళ్ల నుంచి జర్నలిజంగా ఉండి పొరపాటును కూడా ఆయన కమెంట్ చేయడానికి సాహసించద్దు. ఏదైనా ఒక ఛానల్‌లో ఉన్నప్పుడు ఆ ఛానల్ లైన్‌లో తీసుకోవడం, ఆ ఛానల్‌కి అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు సీఈఓలు అనుకున్నట్టుగా మాట్లాడడం సహజం అది ఎవరైనా ఉన్నప్పటికీ. సో మన పాయింట్‌కి వస్తే మూడో లేయర్ వచ్చేసి స్లీపర్ సెల్స్ సార్. నాగరాజ్ అనే వ్యక్తి మామూలుగా మనకు లాస్ట్ టైం చేసినప్పుడు బాగా పరిచయం చేసుకోలేరు. ఇప్పుడు ఆయన డాక్టర్ కావచ్చు, లేకపోతే మనం పేమెంట్ ఇచ్చి చేయించుకుని ఆయన కావచ్చు. కాకపోతే ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే విలేజ్ వారీగా ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట. సరే ఈ విలేజ్‌లో ఇలా ఉంది, ఈ విలేజ్‌లో బల్జోలు ఇలా ఉంటున్నారు, ఈ విలేజ్‌లో ఈ వడ్డీ రేట్లు పెరగడం వల్ల లేదా కరెంట్ రేట్లు పెరగడం వల్ల ఈ విధంగా ఎఫెక్ట్ ఆక్వా రైతుల మీద ఎఫెక్ట్ పడింది. ఈ రైతు మామూలుగా చెరువు గుంటలు లేకపోతే మామూలుగా రొయ్యల గుంటలు అంటే ఆక్వాకి సంబంధించిన వాళ్ళు బాగా అగెనిస్ట్‌గా ఉన్నారు సార్ అని. ఇలాంటి విలేజ్ వారీ రిపోర్ట్ ఇస్తారు. ఇది మూడో లేయర్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఆర్డర్ ఇచ్చారు కదండీ! దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుని అదే ఆర్డర్ మనం ఒక చిన్న కంపెనీకి ఇస్తాం అవుట్‌సోర్సింగ్. మనతో పాటు ట్రావెల్ చేసే చిన్న చిన్న కంపెనీలు జిల్లా వారీగా పెట్టుకొని చేసుకుంటున్న సర్వే కంపెనీలు వాళ్ళకి ఇస్తాం. అంటే ఈ మూడిట్లో ఏమైనా మిస్ అయిందా అనేది కూడా వెరిఫై చేసుకునేకి. ఈ 4 లేయర్లు వెరిఫై చేసుకొని కన్సాలిడేట్‌గా ఒకే లైన్‌లో ఉన్నాయి. ఒక గ్రామం తీసుకోండి సార్. ఆ గ్రామంలో మనం ఇనిషియల్‌గా తీసుకున్న రిపోర్టు అదే విధంగా ఉండాలి. మనం డేటా సైన్స్‌తో మన అల్గారిథమ్స్ ప్రకారం తీసుకున్న రిపోర్ట్ ఒకటేలాగా ఉండాలి. స్లీపర్ సెల్స్ ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఒకేలా ఉండాలి. అంటే 70% వైఎస్ఆర్‌సీపీకి, 30% కూటమికి ఫేవర్‌గా ఉందని వచ్చిందనుకోండి. ఈ 3 అలాగే ఉండాలి. అట్లాగే ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన రిపోర్ట్ అదే లైన్‌లో కుదిరిందనుకోండి కరెక్ట్‌గా. మనం ఎక్కడో బాగా చేస్తున్నట్టు. ఏదైనా మంది మిస్ అయినా, వాళ్ళది మిస్ అయినా గానీ ఎక్కడో లైన్ మిస్ అయిందని. సో, ఈ విధంగా చేసుకుంటే చుట్టుపక్కల మండలాలు కూడా తక్కువ శాంపుల్స్ తీసుకుంటాం. మాకు 175 నియోజకవర్గాల్లో సార్ మీకు 500 నుంచి 100 మంది వెరిఫై చేసుకుంటే శాంపుల్స్ అని అనలేము. ఎందుకంటే కొంతమంది శాంపుల్‌ని ఇప్పుడు మీరు అదే నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా ఉంటూ బాగా తిరుగుతూ మండలంలో బైక్ ఏసుకోనో, కార్ ఏసుకోనో, సైకిల్ ఏసుకోనో రకరకాలు తిరుగుతూ మీకు అంచనా న్యూట్రల్‌గా ఉండేవాడికి ఒక అంచనా వస్తది. ఇప్పుడు ఆయన కూర్చొని మనం సరే ఎలా ఉంది సార్ అంటే ఒక వెరిఫికేషన్ చెప్పాను కూడా ఆయన ఒక శాంపుల్‌గా కన్సిడర్ చేయలేం. 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఇంత అబ్జర్వేషన్ ఉండేది. మామూలుగా ఇప్పుడు మీరెవరికి ఓటేసారు అది శాంపుల్. మేము ఎక్కువ ఇలాంటి డేటానే తీసుకుంటా ఉంటాం ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇండిపెండెంట్‌గా వెళ్తారా? ఓటర్ దగ్గరికి గావచ్చు, ప్రజల దగ్గరికి గావచ్చు, సమూహంగా ఉండే చోటికి వెళ్తారా? ఎలా అసలకి? మేము వీళ్ళైతే ఇండిపెండెంట్‌గా వెళ్ళాం సార్. కేకే సర్వీస్ అనేది ఇండిపెండెంట్‌గా చేయదు. ఆ! మనం అవుట్ సోర్సింగ్ ఇస్తాం చూడండి ఆ! ఒక కంపెనీకి. వాళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళంతా క్వాలిఫైడ్ ఉంటారా? అసలు వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది అని వాళ్ళకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి పంపుతారా మీరు? బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం సార్. వీళ్ళు నాతో పాటు ట్రావెల్ చేసి వాళ్ళు జిల్లా వరకు 4, 5 నియోజకవర్గాలు చేయగల స్తోమత అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్‌లే. రాష్ట్ర వ్యాప్తంగా చేయలేరు కానీ ఎందుకంటే టాప్ వ్యూలో ఉండదు కానీ ఆ జిల్లా వరకు మంచి పట్టు ఉంటుంది. ఆ జిల్లా వరకు బాగా చేయగలుగుతారు. ఆ జిల్లా వాళ్ళ సమీకరణాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రామాలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఏదైనా గ్రామంలో సర్వే చేస్తున్నప్పుడు ఇష్యూ వచ్చినా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు ఉండి మనోడే చేస్తున్నాడులే వాళ్ళకి కేకే వాళ్ళకి అని చెప్పుకునేంత స్థాయి అయితే ఉంటుంది. అంటే 170 నియోజకవర్గాలు మీరు ఇండిపెండెంట్‌గా చేశారా? లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్‌లను అప్రోచ్ అయ్యి వాళ్ళతో కమిట్ అయ్యి చేశారా? 170 నియోజకవర్గాలు ఇండిపెండెంట్‌గా 500 శాంపుల్స్ అయితే మనయే సార్ మామూలుగా 500 నుంచి 1000 శాంపుల్స్. ఆ! ఇప్పుడు 500 నుంచి 1000 శాంపుల్స్‌తో సరిపోదు కొన్ని టైట్ ఫైట్‌లో ఉన్నప్పుడు. ఆ! ఇప్పుడు మీకు నెల్లూరు రిలే సార్ మీకు బాగా మొన్న నారాయణగౌడ కూడా చేశారు కదా! అవును. ఆ! ఇప్పుడు నెల్లూరు మన టౌన్‌లో మీరు 2 రోజులు తిరిగారు. ఆ! అక్కడ మామూలు 2 రోజులు ఉండంగానే మీకు నెల్లూరు క్లీన్ స్వీప్ అని అర్థమైపోతుందిగా. వాస్తవం తెలిసింది. దానికి ఎక్కువ శాంపుల్స్ అవసరం లేదు. ఆ! అట్లాగా కొన్ని ఒక 50 నియోజకవర్గాలు ఉంటాయి. ఎక్కువ శాంపుల్స్ అవసరం లేకుండా. మెజారిటీ ఎంత కావాలి, మండల వారీగా ఎంత కావాలంటే ఇంకొంచెం డీటెయిల్‌గా వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ ఏం చెప్తుంటారంటే కొంతమంది నిష్ణాతులు కావచ్చు, రాజకీయ పరిశీలకులంతా కూడా బడ్జెట్ బేస్డ్ సర్వేలు అయితేనే కొద్దిగా ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి. అవును. ఇలాంటి సర్వేలంతా కూడా పెద్దగా ఖచ్చితంగా రాళ్ళు వేస్తుంటారు వీళ్ళని చాలా కొంతమంది విమర్శకులు కూడా ఉన్నారనమాట. బడ్జెట్ బేస్డ్ అంటే సార్ మన ఎమ్మెల్యేకి ఫ్రీగా చేయం కదా సార్. ఓకే. విలేజ్ వారీ రిపోర్ట్, మండల వారీ రిపోర్ట్ మామూలుగా స్టేట్‌లో ఏ సర్వే కంపెనీ లేని కంటే మనది ఎక్కువ ప్రైజ్. ఓకే. కేకే అంటే బడ్జెట్ బేస్డ్ అంటే నాకున్న సమాచారం మేరకు ఒక్కొక్క నియోజకవర్గం ఒక 2000 శాంపుల్స్ తీసుకోవడము, అందుకు గాని దాదాపు ఒక 6 నుంచి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత వ్యయం చేసి ఎవరు చేస్తారు అసలుకి? అంటే ఏదైనా ఒక పార్టీ గాని ఇప్పుడు గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చి చేపించారు. అలాంటి ఒక బడ్జెట్ బేస్డ్ లేదంటే క్యాండిడేట్ లో ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే తప్పితే రేంజ్ కరెక్టే సార్. ఇంచుమించుగా ఉండొచ్చు. ఆ మార్జిన్ కరెక్టే. బట్ ఇండివిజువల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంటాక్ట్ ఆ ఎమ్మెల్యేకి రిపోర్ట్ చేస్తాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేలకు చేశారు ఇలా సర్వే? ఒక 40 మందికి చేస్తుంటారు సార్. 40 మందికి మీరు సర్వే చేస్తే 175 నియోజకవర్గాల్ని ఎలా బేస్ చేసుకొని 161 నియోజకవర్గాల్లో కూటమి అధికారంలోకి రాబోతుందని ఇచ్చారు అసలు మీరు? ఇప్పుడు మీరు మధ్యలో ఆపేస్తున్నారు. ఇప్పుడు 40 మందికి ఎమ్మెల్యేలు చేసామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏలూరు దగ్గర చేస్తాం అనుకోండి. ఏలూరు ఎమ్మెల్యే గారు మనకు ఆర్డర్ ఇచ్చారు. ఏలూరు చేస్తున్నప్పుడు మన టీము వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తాం అనుకోండి. చుట్టుపక్కల ఉన్నటువంటి దెందులూరు, ఇటు పక్కన ఉన్నటువంటి తాడేపల్లిగూడెం, ఉంగుటూరు లేకపోతే ఈ 6-7 నియోజకవర్గాలు కూడా తక్కువ శాంపుల్స్ తీసుకొని వర్క్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇది ఆయన అడిగింది విలేజ్ వారీ రిపోర్ట్. మీరు చెప్పిన అమౌంట్ రేట్లని విలేజ్ వారీ రిపోర్ట్ అంటే ప్రతి గ్రామంలో ఎలా ఉందని తెలుసుకోవడానికి. హై లెవెల్ రిపోర్ట్కి అంతంత కాస్ట్లీ కావు. అంటే ఈ నియోజకవర్గం ఎలా ఉంది వేవ్ తెలుసుకునేదానికి అంత ఉండదు. ప్లస్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ డేటా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి
కాబట్టి ఎక్కడెక్కడ డేటా సోర్స్ తీసుకోవాలని ఐడియా ఉంటుంది కాబట్టి క్లీన్ ఉన్న నియోజకవర్గాలు ఒక 50 నుంచి 55 నియోజకవర్గాలు ఉంటాయి. దానికి మీరు ఒక నలుగురితో కలిపాటు వెళ్ళి మామూలుగా ఏ ఆర్డర్లు గీటర్లు వస్తుంది క్లియర్ కట్ మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు చెప్తున్నాను. అర్థమైందా సార్? ఇప్పుడు ఏలూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, లేకపోతే తాడేపల్లిగూడెం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మామూలుగా మీరు తిరిగి ఒక 2 రోజులు స్పెండ్ చేస్తేనే అది క్లీన్ కట్గా ఉండేది. కానీ టైట్ ఉన్న నియోజకవర్గాలు మటుకు మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. మండల వారీగా కాదు, విలేజ్ వారీగా ఆర్డర్ ఇవ్వకపోయినా కొంచెం డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆర్డర్ ఇవ్వకపోయినా మీకేంటి ఇంట్రెస్ట్ అక్కడ చేయాలనే తపన ఏంది? అన్నిటికీ ఆర్డర్ ఇవ్వకపోయినా అన్నిటి చేయవు సార్ మామూలుగా. ఇప్పుడు లాస్ట్లో ఒక 5-6 మిగిలిన అనుకోండి. ఇప్పుడు మనకు జనసేన వైఎస్ఆర్సీపీకి చెప్పాం 6 కన్ఫర్మ్ సీట్స్, 8 టైట్ ఫైట్లు అన్నాం. దాంట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ సర్వేపల్లి ఉంది, లేకపోతే ఆత్మకూరు ఉంది, లేకపోతే ఇంకో నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్లు కనిపించింది అనుకోండి, ఇంకొంచెం వెరిఫై చేస్తాం. ఇంకొంచెం వెరిఫై చేసిన టైట్ ఫైట్ ఉందంటే ఇంకా అక్కడ వదిలేస్తుందండి, టైట్ ఫైట్ గా వదిలే అని. ఓకే, అంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే తప్పితే మీరైతే మేము ఓన్ గా పెట్టుకుని మా డబ్బులు పెట్టి ప్రజలను ఉద్ధరించేదానికి మేము సర్వేలు చేయం. ఓకే, ఆయన్ని మాకు క్లయింట్ ని ఉద్ధరించేదానికి, క్లయింట్ గెలిచేదానికి, అది వైఎస్ఆర్సీపీ అయినా ఆయన గెలిచేదానికి. మీరు క్లయింట్ అనుకోండి, మీరు గెలిచేదానికి సరే 15 గ్రామాలు మీరు వీక్ గా ఉన్నారు అని చెప్పి దీంతో పాటుగా మేము ఒక 4-5 చుట్టుపక్కల కూడా తీసుకుంటాం. ఎందుకంటే పర్సన్స్ ఆల్రెడీ ఆడ వెళ్ళిపోతారు, కొంచెం దాని మీద వర్క్ చేస్తుంటాం. లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల డేటా కూడా తెప్పించుకొని దాని మీద వర్క్ చేస్తుంటాం. ఎందుకంటే మాకు లాస్ట్ వర్క్ చేసే మనకు ప్రీపోల్ ముందు కేకే సర్వీస్ని అడిగేది ఆ ఎమ్మెల్యే గెలుస్తారని కాదు కదా, మొత్తం ఎవరు గెలవబోతున్నారు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, తర్వాత ఇండివిజువల్ మినిస్ట్రీ గెలుస్తారా, లేకపోతే రోజా గెలుస్తారా, లేకపోతే అంబటి రాంబాబు గెలుస్తారా, ఇది వేరే విషయం. అంటే మీరు ఓవరాల్ గా అడుగుతారా, అంటే ఒక పేపర్ ఇచ్చి ఆ టిక్కులు వేయండి ఎవరు గెలుస్తారు ఏంటి ఎలా సంతృప్తికరంగా ఉన్నారు ప్రశ్న యాప్ ద్వారానే మొత్తం కూడా యాప్ అట్లా చెప్పి అన్నిసార్లు యాప్ వాడతాం కదా. అక్కడ ఉన్న టైట్ ఫైట్లు ఉండి కొంచెం క్లిష్టంగా ఉంది. ఇప్పుడు మాచర్ల దగ్గర యాప్ వాడుతున్నాం అనుకోండి, మీరు చెప్పండి సార్ ఎవరు సార్ పార్టీ వేస్తారని కానీ ఫస్ట్ ఫోన్ తీసుకొని పగలు కొడతారు. అలాగే టైట్ నియోజకవర్గాల దగ్గర అసలు పేపర్ పెన్ లేకుండా వాడే కూడా ఉంటాయి మామూలుగా. అంటే సర్వే చేసే సమయంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అందరికంటే కష్టమైంది క్లిష్టమైంది మామూలుగా సర్వేయర్ ఫీల్డ్ లోకి వెళ్తారు చూడండి, వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు నేను లాస్ట్ లో వెరిఫికేషన్ కోసం ఒక 2 విలేజ్లు వెళ్తాను మండలంలో. ఎందుకంటే మొత్తం రిపోర్ట్ పట్టుకొని ఒక ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కాదు, మీరు ఆర్డర్ ఇచ్చారు లాస్ట్ లో రిపోర్ట్ నా దగ్గరికి వచ్చింది అనుకోండి, మీకు ఆర్డర్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందర ఒకసారి డబుల్ వెరిఫికేషన్ చేస్తాం. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నేను ప్రతి ఆర్డర్ ఇచ్చిన నియోజకవర్గాన్ని ప్రతి 40 నియోజకవర్గాలు 40 నియోజకవర్గం ఉండదు, దాంతో పాటు చుట్టూ అన్ని తిరుగుతుంటాం. కానీ ఖచ్చితంగా వెరిఫికేషన్ వెళ్ళింది. ఆ మండలం ఒకటి తీసుకొని ఈ మండలంలో ఈ 2 విలేజ్లు, ఆ మండలం 2 విలేజ్, ఈ మండలం 2 విలేజ్ వెళ్ళి ఇది కరెక్ట్ గానే ఉందా, ఆ చివరికి ఫైనల్ వచ్చిన నెంబర్ అడుగుతాం. అంటే టోటల్ 150 వైసీపీ ఎంతమందికి మీరు చేశారు ఈ సర్వే, టీడీపీకి ఎంతమంది చేశారు, జనసేన బీజేపీ ఎంతమంది? ఈ 30-40 చెప్పాం కదా సార్. ఇది కాకుండా ఇంకా చాలా ఆర్డర్లు ఉంటాయి. ఇప్పుడు చాలా ఎక్కువ ఆర్డర్లు వచ్చేది ఏంటంటే మా నియోజకవర్గం గెలుపు ఎవరిది లేదా మెజారిటీ ఎంత, ఈ క్వశ్చన్ అడుగుతారు. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే పక్కన ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ నెంబర్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అట్లాగా ఉంటాయి వాళ్ళు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎంతమంది చేశారు అసలు, ఎంతమంది అభ్యర్థులకు? మీరు అభ్యర్థులకి విలేజ్ వారి రిపోర్ట్ అయితే ఒక 15-20 దాకా చేస్తుంటాం సార్. టీడీపీ కూడా ఒక ఇంచుమించుగా అటు ఇటుగా చేసి ఉంటాం. జనసేన ఈ విలేజ్ వారి రిపోర్ట్ చేయలేదు, మామూలు హై లెవెల్ రిపోర్ట్. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే మొత్తం మీద ఒక 40-50 మందికి మీరు చేశారు, చేస్తే 175ని బేస్ చేసుకొని 161 వస్తాయని అంత ఖచ్చితంగా ఎలా వచ్చింది? విన్నారా? వింటలేదా? విన్నాను. ఒక నియోజకవర్గం చేస్తున్నాం పక్కన 4 నియోజకవర్గాలకు వెళ్తాము అంటున్నారు. చుట్టుపక్కల 4 నియోజకవర్గాలు వెళ్తాం అంటున్నారు నాగరాజు గారు. అదే వెళ్తున్నా, ఆ 4 నియోజకవర్గాలకి డబ్బు లేకోకుండా ఫ్రీగా ఎందుకు వెళ్తారు అన్నది నా ప్రశ్న. మరి 170 కవర్ చేయాలంటే ఎట్లా చెప్పాలి మరి? అంటే ఈ నియోజకవర్గంలో డబ్బులు ఇస్తే ఆ 4 తిరిగితే మొత్తం ఖర్చు దానికి అయిపోతుంది కదా. అయిపోతుంది సార్. అందుకే దీంట్లో పెద్ద ఓ అనుకున్నట్టు జనాలు కోట్లు సంపాదించేసి అది నాకు అర్థం కాదు. అందుకే కదా ఖర్చు అవుతుంది. అందుకే ఇప్పుడు టీం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఒక 5 మంది సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి సార్. ఈ 5 మంది సిస్టమ్ పనిచేసే వాళ్ళకి 5 నియోజకవర్గాలు అంటే 50 ఆ సిస్టమ్ మంత్లీ శాలరీ కదా వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు ఒక 20 మంది అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు అనుకోండి, 20 మంది మనం అక్కడ వారం రోజులు 10 రోజులు ఉంటుంది ఆ నియోజకవర్గంలో. ఈ 20 మంది చుట్టుపక్కల తక్కువ శాంపుల్ తీసుకుందానికి ఇంకా 4-5 రోజులు ఎక్కువ పడుతుంది. శాలరీ బేస్డ్ కావచ్చు, అవి కూడా మీరు అసైన్ చేస్తారు, వాళ్ళకి అసైన్ చేస్తారు కదా, వాళ్ళు కోట్లు చేసే సర్వే కంపెనీకి అనేది ఉండదు. ఎక్సెప్షన్ ఇప్పుడు మందంటే ప్రశాంత్ కిషోర్ లాంటి గారికి, ఐపాక్ రిషి లాంటి వారికి, టీడీపీలో ఉన్న అది బ్రాండింగ్ వేరే సార్. మీరు చెప్పేది మొత్తం ఓవరాల్ పార్టీకి చేస్తారు. రాబిన్ శర్మ ఇట్లాంటి వాళ్ళంతా కోట్లు కదండి, 100 కోట్లు కదా. పార్టీకి చేస్తారు. ప్లస్ మేము సర్వే చేసి స్ట్రాటజీ అనేది వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఇస్తాం. ఇప్పుడు స్ట్రాటజికల్ కి ఎక్కువ వాల్యూ, సర్వే రిపోర్ట్ అనేది తక్కువ వాల్యూ. స్ట్రాటజికల్ అంటే పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు, ఎలాంటి మూవ్స్ తీసుకుంటే ఎమోషనల్ గా చేంజ్ అవుద్ది, సమీకరణలు ఎలా మారుతున్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధానమా లేకపోతే మామూలుగా ఎలాంటి మామూలు పీపుల్ స్కీమ్స్ చేంజెస్ అయ్యే వాళ్ళ జీవితాల్లో మార్పులు ఎలాంటివి తీసుకురావాలి, ఇలాంటివి వాళ్ళు స్ట్రాటజికల్ గా ఉంటారు. మీరు మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూర్చోబెట్టి రిపోర్ట్ ఇచ్చాక మీరు కూర్చునే భంగి
మీద కాదు, మాట్లాడే భంగి మీద కాదు, ఎక్కడ 15 విలేజ్లు మార్చుకోవాలి, ఎక్కడ ఉండాలి, మీరు రోజు నోట్ చేసుకోండి, మార్నింగ్ ఒక 2 hours దీనికి స్పెండ్ చేయండి, సమస్యల మీద వర్క్ చేయట్లేదని మీకు ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇది ఇస్తాం ఆయన రిపోర్ట్. దాంట్లో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సర్వే చేసి ఈ ఎన్నికల్లో సర్వే చేసి మీ ఫీడ్బ్యాక్ ఇలా ఉంది ఇది మార్చుకోవాలంటే హేళనగా నవ్విన వారు కానీ అది ఏం లేదా, ఏందబ్బా మనకు బ్రహ్మాండంగా ఉంది నువ్వేమో వచ్చి ఇలా చెప్తున్నావు? సార్ మీరు చెప్పింది ఫస్ట్ చెప్పారు కదా, ఒక అమౌంట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే గారు ఎందుకు చేయించుకుంటారు, అది మనకు కొంచెం బ్రాండింగ్ ఉంది కదా, నాకు నెగిటివ్స్ చెప్పండి, నెగిటివ్స్ చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను, లేదా ఇంకేమైనా చెప్పండి, నాకు పొరపాటు నేను పాజిటివ్ చెప్పదని చెప్పి మరి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆఫ్ కోర్స్ మన అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఫస్ట్ ఇనిషియల్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లేదు. ఇనిషియల్ గా చెప్పేది ఏంటంటే ఎవరు నాతోనే కాదు, ఏ సర్వే కంపెనీ ఎవరితో చేయించుకున్నా కానీ నెగిటివ్స్ కోసం వెరిఫై చేస్తుంటాడు. మాతో కాదు, చిన్న చిన్న కంపెనీస్ ఏమైనా చేయించుకున్నా కానీ ఆ నెగిటివిటీ ఎక్కడ ఫ్యాక్టర్ ఉందని, అంతేగాని వాళ్ళు నవ్వేది కాదు కదా. ఇప్పుడు మీరు ఉప్పు కారం చూడండి సార్, చూడంగా నవ్వుతారా, ఈ ఉప్పు ఎక్కువ ఉందని కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఏదో మీరు చెప్తారు కదా. నాపుచేనే పండుని నిరూపించారు నిన్న మీరు. ప్రతి ఒక్కరు కూడా నిన్న ఫలితాలు వెలువడేంత వరకు కూడా ఏంటి ఆర్కే ఎవరు ఇంతకీనా, అసలుకి టీడీపీకి ఏమైనా అమ్ముడు పోయాడా, టీడీపీకి ఏమైనా అమ్ముడు పోయి ఇట్లా సర్వే ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారికి 14 స్థానాలు అంటే ఏంది, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని 161 స్థానాలు కూటమికి ఇవ్వడం ఏంటి, నిజంగా ఆయన టీడీపీకి అమ్ముడు పోయాడు అన్న నోళ్ళే మిమ్మల్ని హీరోగా చూస్తున్నాయి అన్నప్పుడు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? రెండుకి పెద్ద ఏమనిపించట్లేదు సార్, మామూలు రిజల్ట్ చూస్తున్నప్పుడు మామూలు నేను లైవ్ లోనే ఉన్నాను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అందరికి కనపడుతుంది కదా, పొంగిపోద్దంతా మామూలుగా ఉన్నాడు అర్థమవుతుంది. అయితే నేను చూస్తున్నప్పుడు నెంబర్ టీవీ ఇట్లా చూస్తాం లైవ్ సెషన్స్ ఉన్నప్పుడు +2-3 వస్తుందా, లోపలే ఉంటుందా, +5 దాటుతుందా అనేది చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. ఒక నిజంగా భారీ తేడాతో ఉంటే నేను సర్వీస్ ఆపేస్తానని చెప్పాను క్లారిటీగా. అంటే అది కరెక్ట్ కాదు కదా, మనం ఒక ఫీల్డ్లో ఉండి ఒక అసెస్మెంట్ అందులో సింగిల్ నెంబర్ చెప్తున్నాం మేము. లాస్ట్ ప్రతి పార్టీకి మా దానికి తేడా ఏంటంటే మార్జిన్ పెట్టుకుంటారు, 120 నుంచి 135, 130 నుంచి 150 ఇట్లా పెట్టుకుంటారు. ఏ మాత్రం 10 ఇటు తగ్గినా 10 అటు పెరిగినా కొంచెం తగ్గినా ఏంటి అనుకుందానికి అని చెప్పేస్తారు. సేఫ్ జోన్ అరుగు మీద కూర్చున్నతనే మామూలుగా ఒక నెంబర్ చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 100 దాటితే అబ్బా అవును కదా, అదే అటువంటిది మనం ఇంత సర్వే చేసి మనం అట్లా మార్జిన్ చెప్పడం ఏంటి అని మాకు క్వశ్చన్ వేసుకొని వీల్ గో విత్ సింగిల్ నెంబర్. మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు? ఏ పార్టీ కాదు. ఇప్పుడు బౌన్సర్లు ఉన్నారా మీకు? పెట్టుకోమని ఎక్కువ మంది చెప్తున్నారు సార్. అవునా? అది ఎందుకంటే ఆ ధైర్యం ఏంటి? ఆయన మేము బాహుబలి కటౌట్ కాదు, కండలు తిరిగిన వీరుడు కాదు, కేకే సామాన్యంగా ఉంటాడు, ఒక చూడడానికి షార్ట్గా ఉంటాడు, కానీ ఇంత ధైర్యంగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు, 14 స్థానాలకే పరిమితం అయిపోతాంది అని ధైర్యంగా దమ్ముగా చెప్పాడంటే ఏంటి ఆ దమ్ము అసలుకి అనేది అందరికి. ఎందుకంటే అది జరగకుండా పొరపాటున వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే చెప్పానండి, ఒక్క నిమిషం, రాదన్న విషయం మనం పక్కన పెట్టండి, ఏదైనా బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు అవుతాయి, అది కాదు. ఒకవేళ వచ్చి ఉంటే కేకే గారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇంపాసిబుల్ కేసు. అది మామూలు మీరు ఒక నెంబర్ మీరు టేప్ తీసుకొని ఇది కొలత చేస్తారు 6 అడుగులు ఉందని, 6 నుంచి 6:15 లేకపోతే 5:30 5 ఆస్కారం ఉంది, నీట్ గా అంత కొలిచిన మీ దగ్గర టేపే రైట్ మొత్తం వెరిఫై చేసుకొని 4 అడుగులు అయితే ఏందని ప్రశ్న. నేను ఒకటి మీరు మీ సెఫాలజీ అంటే మీ సర్వే సంస్థ ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2017 సార్, 18 నుంచి 19 ఫస్ట్ ఇంచుమించు ఐ థింక్ యూనివర్సిటీ స్థాయి నుంచి కూడా ఆరామ్ అస్థాన్ కూడా అదే స్థాయిలో చేశాడు. ఓకేనా? ఆరామ్ అస్థాన్ కూడా తెలంగాణలో ఖచ్చితంగానే ఇచ్చాడని చెప్పొచ్చు మనం ఫలితాల విషయంలో, ఇచ్చాడు. మరి ఈసారి 94 నుంచి 104 వైసీపీకి వస్తాయి అని ఆయన ఇచ్చాడు. ఆయన కూడా మీరు చెప్పిన టేపు పెట్టుకొని దబ్బలు పెట్టుకొని కొలిచే చెప్పి ఉండవచ్చు ఆయన కూడా. మరి ఆయన ఫలితం ఫెయిల్యూర్ అయింది కదా ఇక్కడ. ఆరామస్థాను అంటే అప్పటి వరకు వచ్చిన సర్వేలను బట్టి చాలామంది భయపడ్డారు. అంటే టీడీపీ వాళ్ళు 1కి 2 ఇస్తాం అని పందాలు కాస్తే కూడా వైసీపీ వాళ్ళు పందాలు కాయడానికి భయపడ్డారు. ఎప్పుడైతే ఆరామస్థాన్ సర్వే బయటికి వచ్చిందో ఆరామస్థాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఆయన మీద నమ్మకంతో 100 కోట్ల పందాలు కాసి ఈరోజు ఆస్తులు పోగొట్టుకొని కట్టుబట్టలతో బయటకు నిలబడ్డారు కూడా ఉన్నారు ఏపీలో. ఆస్తులు కొంతమంది తెలంగాణలో కూడా ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. అంటే ఆరామస్థాన్ మీద అంత నమ్మకంతో ఈరోజు కేకే గారి మీద ఎంత నమ్మకం ఉందో అదే నమ్మకం ఆరామస్థాన్ మీద ఉంటుంది కదా. ఆరామస్థాన్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఎప్పుడు మనం అనుకున్నది జరుగుతుందని కాదండి, ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. తప్పు కావచ్చు అనట్లేదు సార్, తప్పు అవ్వచ్చు. బట్ ఈస్ట్ కి వెస్ట్ కి తేడా ఉంది అంటున్నాను. మీరు తూర్పు వెళ్తున్నారు, పడమర తేడా ఏంటంటే మీరు టేపు కొలిచి ఒక 6 అడుగులు ఉందన్నారు అనుకోండి, అది 6.5 అడుగులు వెళ్ళొచ్చు, 5.5 అడుగులు వెళ్ళొచ్చు. అంతేగాని 1 అడుగు 2 అడుగులు ఎట్లా మారదో మీరు 161 సీట్లని ఒకటి ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు
అవతల పార్టీకి మనం 14 అంటున్నప్పుడు లేదు ఆ పార్టీకి 90 100 వస్తాయని అంత మార్జినల్ డిఫరెన్సెస్ ఉండవు అంటున్నాను. నేను అదే మీరు చెప్పింది కరెక్టే. మీ అంచనా అది. అంచనా తప్పై ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటి? అది కాదు అట్లా మామూలుగా చేస్తే కాదు సార్. ఒక 5 సీట్లు 4 సీట్లు మారుతాయి కానీ ఒక 90 సీట్లు ఇట్లా మారేది ఎట్లా అంటే మనం చేయలేదని అర్థం అప్పుడు. మీరు చేయలేదు అనుకోవచ్చా? నేను అదేంటే అయ్యింటే ఈ రోజు మీ పరిస్థితి అందుకే బౌన్సర్లు అనేవాడిని పెట్టుకున్నారా లేదా ఇంకా? అంటే ఇప్పుడు ఆ ప్రమాదం లేదులేండి. అందరూ కూడా మిమ్మల్ని హీరోలుగా చూస్తున్నారు. పబ్లికే మీ చుట్టూ గుమిగూడి మిమ్మల్ని మీకు ఎలాంటి హాని లేకుండా చూసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చి అసలు ఈ యొక్క విషయమే మీరు ఎలా స్పందిస్తున్నారు? అసలుకి ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ ఫీలింగ్ అట్లేదు సార్ మామూలుగా. ఎందుకంటే ఇది లాస్ట్ టైం ట్రోల్ చేశారు, ఆ తర్వాత అభిమానించారు. ఆ తర్వాత లాస్ట్ టైం టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభిమానించారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసినప్పుడు లాస్ట్ టైం ఇదే సుమన్ టీవీలో మేము కూర్చొని నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. అప్పుడు నాగరాజు ఇనిషియేటివ్ చేసేవాళ్ళు, బిజినెస్ డెస్క్ ఉన్నారు కదా, ఆయన మా ఇద్దరు అసోసియేట్ బాగా చేసిన. అప్పుడు ఇద్దరం ఆయన స్టార్టింగ్ బడ్డింగ్, నేను స్టార్టింగ్ బడ్డింగ్. బట్ ఆయనతో ఎదిగాం, ఆయన ఎదిగారు, మేము ఎదిగాం. బట్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ తనకు ఒక బ్రాండ్ వచ్చింది, నాకు ఒక బ్రాండ్ వచ్చింది. సుమన్ టీవీ కూడా ఇంకా చాలా ఇంకా స్థాయికి వెళ్ళింది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. సో ఇప్పుడు డిజిటల్ నెట్వర్క్ అండి. సూపర్. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏంటంటే మనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే రిజల్ట్ అయ్యే వరకు కేకేది నాకు తెలిసి అందరూ డౌట్, టీడీపీ వాళ్ళు కూడా ఇంక్లూడింగ్. జనసేనకి 21 out of 21 వచ్చేదానికి 100% గెలుస్తుంది అంటే జనసేనలో కూడా బాగానే ఉంది వినడానికి, కానీ 21 ఎట్లా వస్తుంది, రైల్వే కోడ్ ఎట్లా వస్తుంది అబ్బా, లేకపోతే ఇంకోటి వస్తుంది అని డౌట్ పడే అంశాలు ఉండుంటాయి. ఎందుకంటే మీరు ఒక సామాన్యుడిగా ఉంటేనే సెఫాలజిస్ట్గా మారి ఒక సర్వేలు చేస్తున్నారు. కానీ ఐపాక్ అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందో ఐపాక్ టీము, ఐపాక్ ప్రతినిధి అయిన రిషి ఆయన పైన ఎంతో ఖర్చు పెట్టింది. వారు ఏం చెప్పారు? ఆహా ఓహో ఫలితాలు వస్తుంటే ఎన్నికల తర్వాత అంటే పోలింగ్ తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అక్కడికి వెళ్ళి రిషి గారి దగ్గర వెళ్ళి 151 పైన వస్తున్నామని జబ్బలు జరిచి అది ఇది చేసి వచ్చారనమాట. అంటే మీకున్న అవగాహన, మీకున్న ఖచ్చితత్వం కూడా వారికి లేకుండా పోయిందా? నేను నమ్ము సార్ అది. ఎందుకంటే స్ట్రాటజీ వేరు, సర్వీస్ రెండు. స్ట్రాటజీ అంటే మీరు ఏదో నడుచుకుంటే మీరు నెక్స్ట్ అధికారంలోకి వస్తారని ఒక కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే, ఒక పార్టీ. అది దాంట్లో 2 అంశాలు. మళ్ళీ మేము చెప్పాము, మీరు వినలేదు, అదొక అంశం. అది జరుగుండొచ్చు. సర్వేకి వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కి ధైర్యం చెప్తున్నారు, మనం ఖచ్చితంగా రాబోతున్న అధికారంలోకి 155 సీట్స్ అనగానే వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. యాక్చువల్ జరగాల్సింది ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. వచ్చేసాక మొత్తం టెన్షన్ అంతా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి ఇప్పుడు చెప్పండి అబ్బాయి ఏం జరిగిందంటే, సార్ వీఆర్ విన్నింగ్ విత్ 151 సీట్స్ సార్ అని అంటే థ్యాంక్ యూ అని. ఈ వీడియో జనాలు చూడాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హ్యాపీనెస్ చూసి మేబీ ఆనందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐపాక్ చెప్పకూడదు, మీరేం బాధపడద్దు లేకపోతే ఇంకా ఉండదు 150. అది అర్థమైంది సార్, అది వాళ్ళ పని. ఇప్పుడు మేము వస్తే మా పని, అది మేము చెప్పాల్సింది. అంటే మీరు ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మీ సర్వే దగ్గర సంబంధాలే ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ లో ఇలాంటి ఒపీనియన్ ఉందని మీకు తెలుస్తుంది. ఈ ఒపీనియన్ వల్ల, ఈ పర్సెప్షన్ వల్ల ఈ పార్టీ ఓడిపోతుంది, ఈ ఎమ్మెల్యే ఓడిపోతున్నాడు, ఇన్ని స్థానాలు వస్తాయని మీకు తెలుసు. వాళ్ళు కూడా అవే గమనించాలి. అవి గమనించి నాయకుడికి చెప్పాలి, పబ్లిక్ లో ఇలా ఉందండి, ఇది మారాలి అంటే మీ ప్రవర్తన, మీ బాడీ లాంగ్వేజ్, మీ స్టైల్ ఇలా మాట్లాడాలి, మీ వాక్చాతుర్యం ఇలా ఉండాలని వాళ్ళు చెప్పగలగాలి. రెండుటికి కొంత దగ్గర సంబంధాలే ఉంటాయంట, భార్యాభర్తల సంబంధం లాంటిది ఇది. స్ట్రాటజీలు, సెఫాలజీ ఇవన్నీ కూడా భార్యాభర్తల సంబంధం, రెండు దగ్గర సంబంధాలు అనమాట. మరి దీన్ని పసిగట్టలేకపోయిందా ఐపాక్ టీం? అదే సార్, ఇక్కడ 2 ఆప్షన్స్. పసిగట్టలేకపోయిందా అన్నది ఒక ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, పసిగట్టి చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదా? అది కరెక్ట్. ఈ రెండింటిని కూడా నిజంగా ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం అనమాట. ఇక్కడ కూడా డిబేటబుల్ ఇది. అంటే నిజంగా ఐపాక్ టీమ్ రిషి ప్రతినిధిగా ఉంటూ వాళ్ళ సిబ్బంది అంతా ఇదంతా పసిగట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆయన పట్టించుకోలేదా? మొండి ధైర్యంతో, అంటే నేను ఇలా డబ్బులు చల్లేశాను ప్రజల మీదకి, నాకెందుకు ఓట్లు వేయరని ఒక ధీమాతో ఉండిపోయారా ఏంటి అన్నది కూడా ఇక్కడ ఒక డిబేటబుల్ అండి. అయితే నిన్నటి వరకు అంటే లాస్ట్లో ట్రోల్ చేశారు, మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూశారు, ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నుంచి ఇప్పుడు హీరోగా అయిపోయారు కదా మీరు. ఇంతటి రాత్రికి రాత్రి హీరో అంటే ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న కేకే గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా తెలుసుకోవాలండి నాకు. మా అమ్మ వాళ్ళది నర్సాపురం సైడ్ సార్. మీ స్వగ్రామం ఏదండి అసలు? మా నాన్న వాళ్ళది నెల్లూరు, కానీ కడప నుంచి ట్రావెల్ అయ్యి నెల్లూరుకి సెటిల్ అయ్యారు. స్వగ్రామం కడప. అక్కడి నుంచి మా తాతగారు వాళ్ళు ఇటు వచ్చేసారు. కడపలో ఎక్కడండి? కడపలో ఎక్కడో తెలియదు, మా తాతగారు చిన్నప్పుడు వచ్చేసారు. అటు నుంచి వచ్చేసారు. తాతగారు అంటే నాన్నగారు నాన్న, అమ్మగారు నాన్న. నాన్నగారు నాని చిన్నప్పుడు వచ్చేసారు.
ఇప్పుడు తోటపల్లి కూడా అనేది మా స్వగ్రామం. దీంట్లో మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. అట్లాగా ఉంది. తోటపల్లి అంటే నెల్లూరు తోటపల్లి కూడా నెల్లూరు జిల్లా మన సర్వేపల్లి. సర్వేపల్లి సోమిరెడ్డి గారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ సోమిరెడ్డి గారు అన్నారు ఇంకా. అంతే అంతే. ఓకే అండి, సారీ. మళ్ళీ చూడండి సారీ. ఓకే ఓకే. ఈరోజు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి. ఓకే. నాన్నగారి పేరండి? సూర్యనారాయణ సార్. అమ్మగారి పేరు? కృష్ణవేణి. ఎంతమంది సంతానం వారికి? ఇద్దరం సార్. మామూలుగా నా తమ్ముడు నాడు కళ్యాణ్ అని. నాన్న BSNL లో జేఈగా రిటైర్డ్ అయ్యారు. ఓకే. నెల్లూరులో. అమ్మగారు? అమ్మ హౌస్ వైఫ్ సార్. 10th క్లాస్. మేము మ్యూజిక్ అలా ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకున్నారు. అమ్మగారికి. మీ బ్రదర్ ఏం చేస్తారు? బ్రదర్ మ్యూజిక్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ఇద్దరు వాడు మ్యూజిక్ కంటెంట్ ఉంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? బీటెక్ సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంతవరకే సార్. ఐటీ. 10th ఎక్కడ చదివారు? 10th శేషు కోచింగ్ సెంటర్ అని మామూలుగా నెల్లూరులో చదివాను సార్. నెల్లూరు. ఇంటర్మీడియట్ మన నెల్లూరు ఎమ్మెల్యే గారి దగ్గర చదువుకున్నాను సార్. నెల్లూరు ఎమ్మెల్యే, టౌన్ ఎమ్మెల్యే ఇప్పుడు అదో నారాయణ గారు. ఓకే ఓకే. సారీ. నారాయణ గారి కాలేజీలో చదివారు మీరు. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ బీటెక్ ఎక్కడ చేశారు? బీటెక్ చెన్నై సార్, శ్రీపెరంబుదూర్. మన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. నెల్లూరులో ఇంజనీరింగ్ కాలేజ్ లేవా? అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి సార్. మనం షార్ట్ టర్మ్ కోర్స్ రాశాను సార్ ఎగ్జామ్. దాంట్లో 30-40 ఎంత నంబర్ గుర్తులేదు, ఓవరాల్ మనకు వచ్చింది సార్. మా నాన్న కొంచెం ఆశపడి లాంగ్ టర్మ్ చేస్తే ఇంకా మంచిది వస్తున్నారు. లాంగ్ టర్మ్ చేశాను సార్. 1,00,000 పైన వచ్చింది సార్. షార్ట్ టర్మ్ లో 30,000 వస్తే లాంగ్ టర్మ్ లో 1,00,000 పైన వచ్చింది. అంటే అప్పుడు క్రికెట్ మ్యాచ్లు అన్ని బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. మన సచిన్ టెండూల్కర్ వల్ల కొంచెం కోల్పోయాను సార్. సచిన్ వల్ల కొంచెం కోల్పోయాను. సచిన్ వలన అప్పుడు ఆయన బాగా ఆడుతుంటే మనం మ్యాచ్లు ఎక్కువ చూడడం, ఆయన ఇన్స్పైర్ తో మనం ఎక్కువ మ్యాచ్లు ఆడడం అన్నట్టు ఊపు ఉంది అప్పుడు. మంచి క్రికెటర్ మీరు? బాగానే ఆడేవాళ్ళు సార్. అంటే పర్లేదు. ఆల్రౌండరా అంటే బ్యాట్స్మెన్ బౌలరా? ఆల్రౌండర్ సార్. ఆల్రౌండర్ అంటే కీపింగ్ తక్కువ, మిగతా ఫీల్డింగ్ అని అట్లాగే. ఓకే ఓకే. ఆల్రౌండర్ అంటే బ్యాట్స్మెన్ బౌలింగ్ లేండి, కీపింగ్ అవన్నీ ఉండాలండి. ఆల్రౌండర్ అంటే అన్ని కాదులేండి. కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్. నాగరాజు గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే మీరు ఆచి చూసి మాట్లాడండి. బ్యాటింగ్ బౌలింగ్ ఉంటే ఆల్రౌండర్ అంటారండి, కీపింగ్ ఫీల్డింగ్ కాదు. ఓకే ఓకే. ఎన్నో డౌన్ వెళ్ళేవారు క్రికెట్ లో సార్? ఎన్నో అంటే అప్పుడు స్టార్టింగ్ లో పిచ్ హిట్టర్ కాన్సెప్ట్ ఉండేది సార్. ఓకే, పిచ్ హిట్టర్. ఇప్పుడు అది తగ్గింది కానీ అంటే ఫస్ట్ లోనే పడాలి, కొట్టేసి టక్కడ కొట్టేసి ఎప్పుడు అవుట్ అయితే అప్పుడు అవుట్. ఓకే. ఆ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది. హైయెస్ట్ స్కోర్ ఎంత అండి? 83 అట్లా ఉంది సార్ అప్పుడు. ఓ సూపర్ సూపర్. 83 అంటే అంటే సచిన్ మీ జీవితాన్ని సగం తొక్కేశాడు, సగం నాశనం చేశాడు సార్. సగం నాశనం చేశాడు. అంటే వర్షం అటు పడుతున్నా కానీ చెన్నైలో మనకు అప్పుడు రూమ్ లో టీవీ లేకపోతే పక్కింట్లో ఎక్కడ కిటికీలో కనబడుతున్నా అలా వర్షంలో అలాగే టీవీ చూస్తూనే ఉండేవాడిని. నాన్నగారు BSNL ఎంప్లాయ్ కదా, ఇంట్లో టీవీ లేదా? ఇక్కడ కదా సార్, చెన్నైలో రూమ్ లో. చెన్నైలో ఒక రూమ్ లో ఉన్నప్పుడు మనకు అంటే కొన్ని అన్ని రూమ్ లో టీవీ ఉండవు కదా అప్పుడు. ఆ టైంలో 2003-04 ఆ టైంలో చెప్తున్నాను. అప్పుడు ఇంకా ఇంత డిజిటల్ గా వచ్చేసి ప్రతి రూమ్ లో టీవీ అంత లేదు. అంటే పేదరికం అట్లా అని కాదు, మామూలుగా రూమ్ లో టీవీ. చెన్నైలో వెళ్ళి చదువుతున్నారంటే పేదరికం కాదులేండి. పేదరికం కాదు, ఉండదు. మామూలు నెలాఖరికల్లా ఖర్చు అయిపోయి నెలాఖరి ఎత్తుకునే టైమే. ఓకే ఓకే ఓకే. నాన్నగారు అంత కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేశారనమాట. జస్ట్ ఐటీ నుంచి అట్లా సాఫ్ట్వేర్ అట్లా ఇప్పుడు వెళ్ళలేదు మీరు? సాఫ్ట్వేర్ నేను 8 years చేశాను సార్. 8 years. ఏ కంపెనీ చేశాను? ఏ ప్లాట్ఫామ్ లో? నేను టెస్టింగ్ సార్. ఓకే, టెస్టింగ్ టూల్స్. 8 years చేశారనమాట. ఓకే. ఆ తర్వాత ఎందుకు మళ్ళీ ఈ సెఫాలజీ వైపు మీకు దృష్టి మళ్ళింది? దీని మీద మీకున్న నాలెడ్జ్ ఏంటి, మీకున్న అవగాహన ఏంటి? అసలుకి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా సర్వే ఇలా చేయాలి. ఎందుకంటే ఒక సర్వే చేయడము, ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఈ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఇట్లా ఉన్నా ఇదేంటని అడగడం కూడా అదొక టాలెంట్ అనమాట. అది లేకపోతే ఆ నేర్పరితనము అదంతా లేక, ఓర్పు నేర్పరితనము రెండూ ఉండాలి. ఒకరు విసిగించుకుంటారు, చీతరించుకుంటారు, ఓ మాకెందుకు ఈ సమస్యలు, మమ్మల్ని ఎందుకు అడుగుతావా, ఎవరో ఒకటి గెలుస్తాడు పో అనేవాడు. అయినా కూడా చీతరించకుండా ఓపికగా నేర్పరితనంతో వాడితో మనం ఏదైనా సమాచారం రాపట్టుకొని రావాలన్నమాట. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ తెలిసి తెలియకుండానే వెళ్ళారా? ఎలా వచ్చారు ఈ రంగం వైపు మీరు? అంటే మీరు జర్నలిస్ట్ అయ్యే ముందర జర్నలిస్ట్ అయ్యే అవకాశం కానీ క్యాపబిలిటీస్ కానీ అలా ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఇంకొంచెం చేసే కొద్ది ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది ఉంది అని అనుకుంటారు కదా. అట్లాగే మాకు కూడా, నాకు సబ్జెక్ట్ డేటా సైన్స్ మీద వచ్చాను. ఎక్సెల్ కానీ లేకపోతే డేటా ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, దాని ఫిల్టర్స్ కానీ లేకపోతే క్వెరీస్ కానీ, డేటాని ఎలా అనలైజ్ చేయాలి అన్న సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్. అది డేటా సోర్స్ ఏదైనా కావచ్చు, అది వేరే వచ్చిన నెంబర్స్ కావచ్చు, పొలిటికల్ వచ్చిన నెంబర్స్ కావచ్చు, ఏ పార్టీకి ఎలా ఓట్లు ఎలా అని దాన్ని బట్టి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను బాగా మాట్లాడగలను,
మీ అంత కాదు 100%, బట్ మనం అట్లాగే సార్ మీ అంత కాదు 100%. ఆ. బాగా మాట్లాడగలను, ఎవరికైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పగలను, లేకపోతే కనెక్ట్ ఏ సబ్జెక్ట్? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కాదు సార్, ఓకే ఓకే ఒక విషయం మీద మాట్లాడగలుగుతానండి. ఓకే. మీరు మళ్ళీ మ్యాథ్స్ ఫిజిక్స్ అంటారు, అట్లా కాదు. సబ్జెక్ట్ మీద మాట్లాడగలను, ఒక బ్యాలెన్స్ ఉంటే పొలిటిక్స్ ఎలా ఉంటాయి దాని మీద. సో మనకి ఇలా ఆర్డర్ ఉంటుంది సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆర్డర్ తెచ్చుకోగలను. అట్ ది సేమ్ టైం మనకు సర్వే చేసేదంటే పీపుల్తో బాగా కనెక్ట్ అవ్వాలి. ఓకే. నాకు అది బాగా ఇంట్రెస్ట్, రకరకాల మాధ్యమాలతో రకరకాల పర్సన్స్తో కనెక్ట్ అవ్వడం. మ్మ్. అట్లాగే రకరకాల ఎమ్మెల్యేస్ వాళ్ళ రిక్వైర్మెంట్తో కనెక్ట్ అయ్యి ఈ యాక్చువల్లీ సర్వేస్కి వచ్చిన కారణం ఏంటంటే ప్రధానంగా నాకు రిఫార్మ్స్ అంటే ఇష్టం. అంటే మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి, సంస్కరణలు ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్. మనం దిగి ఏది చేయలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు చేసే వాళ్ళ చేత కొంచెం మార్పులు చేసి ఓట్ బ్యాంకింగ్ ఇలా పాజిటివ్ అవుతారు కొంచెం అని చెప్పి 4 మంచి పనులు కూడా చేయించవచ్చు అన్న ఒక స్వార్థంతో వచ్చాను ఈ రంగం వైపు. అంటే అసలు రాజకీయాల మీద ఫస్ట్ ఆసక్తి ఉండాలి, ఇవన్నీ చేయాలి. రాజకీయం అదే ఈ పొలిటిక్స్ ఇంట్రెస్ట్ సార్ మొత్తం ఓవరాల్. ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే ఎంపీ కదా సార్, కావాల్సిన చేంజెస్ కరువు తీసుకోదానికి చేయగలం అని. ఓకే. పొలిటికల్ అంటే మామూలు ఓన్లీ ఇట్లా ఈ పొలిటికల్ అనుకునే పొలిటికల్ కాదు. ఓకే ఓకే. ఫస్ట్ వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లోనే మీరు మొట్టమొదటిగా సర్వే ఫస్ట్ స్టార్ట్ చేసిన 2018 మొట్టమొదటి మీరు ఈ సర్వే వైపు వచ్చినట్టు సెఫాలజీగా మారిన వెంటనే మొట్టమొదటి సర్వే చేసిన నియోజకవర్గం ఇది? మొట్టమొదటి సర్వే కాదు సార్, ఇంకా రిజైన్ చేయకముందే మన గౌతు లచ్చన్న గారు మనరాలు ఉంది కదా. ఓకే ఓకే. గౌతు శిరీష గారు వాళ్ళ హస్బెండ్ వైజాగ్ లో ఉంటే ఆయన కలిసి పలాస బట్ వాళ్ళ హస్బెండ్ వైజాగ్ లో ఉంటే కలిస్తే ఆయనకి ఓవరాల్ ప్రెజెంటేషన్ ఇచ్చి గారు పేరేం పేరు సార్ వీసీ అంటారు. వీసీ గారిని కలిసి వాళ్ళ ఇంటికి దగ్గర ఆయనకు ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఆయన బాగా కనెక్ట్ అయింది, నచ్చింది, బాగుంది అన్నారు. కంప్లీట్ గా మాతో పాటు జర్నీ చేయండి, మీరు ఇక్కడే లాక్ అవ్వండి మాతో పాటు. అక్కడికి ఎలా వెళ్ళారు మీరు? నెల్లూరు ఎక్కడ, పలాస ఎక్కడ? మనకు శ్రీకాకుళం కదా. నేను వర్క్ చేసి హైదరాబాద్ కదా సార్, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను సార్. బస్సు వెళ్ళేసి నా బస్ నెంబర్ అయినా నాకు గుర్తులేవు సార్ ఇప్పుడు. ఎలా వెళ్ళారంటే అంత దూరము అంటే ఎలా కనెక్టివిటీ ఎలా అయింది మీకు? దూరం మీరేమో హైదరాబాద్ సాఫ్ట్వేర్ నెంబర్ ఉంటుంది కదా సార్. ఆయన ఫోన్ చేశాను, గౌతు శిరీష్ గారు ఫాదర్ గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశాను. పెద్ద ఆయన అప్పటికి ఇప్పుడు వెంకయ్య చౌదరి అండి. ఆయన ఫోన్ చేస్తే ఇప్పుడు నేను గౌతు శిరీష్ గారి చూద్దాం అనుకుంటున్నాను సార్. ఎట్లా అంటే నేను చూసుకోవట్లేదండి, మా అల్లుడు గారు చూస్తున్నారు, ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పారు అంతే. ఆయనకి నెంబర్ ఇస్తే నెంబర్కి ఆయన కాంటాక్ట్ అవుతుంటే ఒక రోజు రమ్మన్నారు. ఏంటంటే వచ్చి ఒక చిన్న ప్రెజెంటేషన్ ఒకటి ఇవ్వాలి సార్, ఇట్లా సర్వే కంప్లీట్ చేస్తున్నాం ఇట్లా అని చెప్పాను. దానికి ఇంకేం పెద్ద రిక్వైర్మెంట్ చేయలేవు కాబట్టి దాని ముందు ఒక 10 days స్టడీ చేసాం నియోజకవర్గాన్ని పరిస్థితులు ఏంటి అనేది. అంటే అక్కడికి వెళ్ళి స్టడీ చేయలేదు, మామూలుగా ఏమి నెగిటివిటీస్ ఉన్నాయని ఓవరాల్గా స్టడీ లోకల్గా ఉన్న ఫోన్లు చేసి లేకపోతే స్టడీ చేసాం. ఇంకా మీ దగ్గర నియోజకవర్గం సర్వే చేయలేదు సార్, సర్వే చేసానికి కావాల్సిన డేటా ఇలా ఉంది, మేము రిపోర్ట్ ఇలా ఇస్తాం విలేజ్ వారీగా, మీరు చేంజ్ చేసుకునే దానికి ఇలా వింటాం, ప్రతిరోజు మీరు ఎంతమందిని టచ్ చేయాలి, ఎంతమందిని ఓటర్స్ని మీ వైపు ప్లాన్ చేసుకోవాలి, ఈ విధంగా స్ట్రాటజికల్గా చెప్తాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం ఓవరాల్ రిపోర్ట్. ఆయనకి బాగా ఇంప్రెస్ అయ్యి ఇక్కడ కంప్లీట్ లాక్ అయ్యి మాతో పాటు ట్రావెల్ చేయండి అన్నారు. కానీ మేము ఒక నియోజకవర్గం తాగాలి లాక్ అంటే అది ఇబ్బంది, లాక్ అంటే ఇబ్బంది, అంటే లాక్ కావడం అంటే ఇబ్బంది. బట్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇంకా నేను అప్పుడు రిజైన్ కూడా చేయలేదు, బట్ ఒకరు మన ప్రెజెంటేషన్ ఇస్తే ఒక ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ రిజైన్ కూడా చేయలేదు అప్పటికి. బట్ ఊరినే ఒక అలా ట్రైల్ వేస్తే అది బాగుంది అనిపించింది. అంటే నేను చెక్ చేసుకున్నా ఊరినే, నేను మేబీ క్యాపబుల్ మీరు చెప్పినట్టు ఇందాక మీరు ఏముందని చెప్పి అన్నారు, అన్ని క్వశ్చన్ వేశారు కదా. సో ఇచ్చినప్పుడు ఆయన కరెక్ట్ గా 1-2 ప్రశ్నలు వేసాను, ఎక్కువ లేదు, 1-2 వేసేలేండి సార్. సో అలా చూసి వెరిఫై చేసి బాగానే ఉంది అనుకొని ఓకే అనుకొని ఇంక రిజైన్ చేసి ఫుల్ ప్రెజర్గా దిగాం. ఆ ధైర్యం ఏంటి? ఒకవేళ ఇక్కడ ఫెయిల్యూర్ అయితే ఉన్నది బాయా ఉంచుకుంటే చాలా 2-3 నెలలు ఏమి లేవు. తర్వాత మళ్ళీ మావిడి గోల్డ్ కూడా లోన్ పెట్టి మళ్ళీ 5 లక్షలు అప్పు తీసుకొచ్చుకుని మళ్ళీ వెళ్ళాం. రెండోసారి నిదానం చిన్న ఆర్డర్లు వచ్చాయి. అంటే 2019లో మొట్టమొదటిసారిగా మీరు గౌతు శిరీషతో మాట్లాడారు, సర్వే చేశారు, మళ్ళీ చేయలేదా? చేయలేదు. ఆ తర్వాత ఎవరికి చేశారు మొట్టమొదటిసారిగా? ఆ తర్వాత చాలా మంది చేశాను సార్. ఇప్పుడు క్లైంట్లు వాళ్ళంతా ఓడిపోయినారు, ఎందుకు వచ్చింది అంతే అంటారా? మరి అంత చేస్తే 2019లో కూడా వైసీపీకి 151 స్థానాలు వస్తాయని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారంటే అప్పుడున్న పరిస్థితుల ఆధారంగానా? పరిస్థితులు అంతే. అంటే ఇప్పుడంటే మీకు అనుభవం వచ్చింది, 2019లో చేసిన అనుభవంతో మీరు 2024కి ఇంకా పరిణితి చెంది ఇంకా ఈ విధంగా చేయాలి, ఇంకా ఈ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ పెంచుకుంటారు. 29కి ఇంకా పెరుగుతుంది గ్రిప్, ఇంకా టీం పెరుగుతుంది, మనకు వర్క్ పెరుగుతుంది, అంతా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు పేరు వచ్చింది కాబట్టి ఇంకా మనకు బాధ్యత కూడా ఇంకా పెరుగుతుంది అనమాట, నమ్మకం ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి చాలా మంది అడుగుతారు కూడా. అప్పటికి ఇప్పటికి వచ్చిన అనుభవం ఏంటి అసలుకి?
అంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే సార్, అప్పుడు వెళ్ళాలంటే టక్కట వెహికల్ వెళ్ళాలంటే ఆలోచించాలి. డీజిల్ పట్టించుకోవాలంటే 100 రకాలు ఆలోచించాలి. ఇంకో ఇద్దరు ముగ్గురు రిక్రూట్ చేయాలంటే వాళ్ళ శాలరీ 5,000 8,000 అని రోజు లెక్క ఇస్తున్నారు. ఓకేనా నీకు వాటర్ అంటే వర్క్ ఉన్నప్పుడు ఇస్తాను, వర్క్ లేనప్పుడు ఇవ్వను. లేదా పొద్దున్నే ఆ రోజు లెక్క అనమాట. అంత క్రిటికల్ గా ఉండేది. లేదా ఏమైనా పడుకోవాలంటే హోటల్లో ఉండాలా అంటే ఆ టైట్ లో చేసేవాళ్ళం ఏదైనా కానీ. బడ్జెట్ అవుట్ సోర్సింగ్ అనే సమస్య లేదు. మనలోనే ఏదో కొంచెం కింద మీద పడి ప్రతి నియోజకవర్గం మ్యాక్సిమం తిరుగుతాను. నేను తిరగని మండలం లేదు 2019లో. వ్యక్తిగతంగా నేను తిరగని మండలం లేదు. దాన్ని బట్టి ఆలోచించుకోండి. అలా అంత టైట్ బడ్జెట్ లో కూడా తిరిగారు. బడ్జెట్ లో చేశారు. తిరగని మండలం లేదు. దాన్ని బట్టి 170 నియోజకవర్గాలు. అప్పుడైనా భారీ నగలు బ్యాంక్ లో పెట్టింది స్టార్ట్ చేయకుండా అప్పుడే పెట్టి స్టార్ట్ చేసి చిన్నగా చేసుకుంటా చిన్న. అప్పుడు ఏంటంటే మనం బార్గెనింగ్ కూడా తెలియదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎగ్గొట్టడం, లేదా రిపోర్ట్ ఇచ్చాక ఇదే రిపోర్ట్ అయిపోయాక కూడా ఇచ్చారు కేకే రేపు మళ్ళీ కలుద్దాం వాళ్ళు ఇచ్చిండొచ్చు సార్. బట్ ఇదే రిపోర్ట్ ఇచ్చిండొచ్చు. ఆబ్వియస్గా ఇదే రిపోర్ట్ అయిపోయాక చిన్న సంస్థ వచ్చిందంటే మేము అంత బాగా చేసినట్టు కదా. దట్ డజన్ మీన్ దానికి మాకు డబ్బులు ఖర్చు అవుతాయి కదంటే నెక్స్ట్ టైం చేద్దాం. ఎందుకంటే సేమ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళు కష్టపడ్డారు, ఫలితం పొందారు. ఫలితం ఇవ్వలేదు. కరెక్ట్. ఈ రోజు వచ్చింది కదా ఫలితం అనేది. కష్టపడ్డారు, ఇంతకాలం కష్టపడితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడు 10 ఏళ్ల పాటు కష్టపడితే ఈ రోజు 21కి 27 100% స్ట్రైక్ రేట్ తో ఆయన బరిలో స్ట్రైక్ రేట్ తో వచ్చారు. ఆయన 21కి 21 వచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే అప్పటి కష్టం, అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఫలితం పొందారు. ఆ ఫలితం గారు హీరో అయిపోయారు. మీరు ఈ రోజు హీరో అంటే ఒక రోజు కాదు సార్. దీని అంటే హీరో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంత కోట్ల మందికి రీచ్ అయింది నాకు తెలుస్తుంది. బట్ ఇది ఒక్క రోజుతో వచ్చిన జర్నీ. ఇంత జర్నీ చేస్తేనే కదా ఈ రోజు. ఎంతో జర్నీ చేస్తేనే మెగాస్టార్ గా బిరుదు పొందడానికి, మెగాస్టార్ కావడానికి చిరంజీవి గారికి ఎంతో కాలం పట్టింది. అతిరథ మహారాజులంతా ఢీ కొట్టి ఆయన మెగాస్టార్ గా రూపాంతరం చెందడానికి, ఆ స్థాయికి రావడానికి చాలా కాలం పట్టింది. అలా కేకే గారికి కూడా ఇంత కాలం జర్నీతోనే ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను, భారీ నగలు కూడా తాకట్టు పెట్టి రంగంలోకి వచ్చారంటే ఏ ధైర్యం ఉండాలి. అంటే నిజంగా మనకు 1-2 సార్లు ఫెయిల్యూర్ అయితే, మనకు డబ్బు రాకపోతే, ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఉపాధి కోల్పోయి భార్య బిడ్డలతో ఎలా ఉండాలనేది ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అలా చూసే వచ్చి ధైర్యం అంటే, ఆ ధైర్యం అంటే కష్టపడాలి, ఫలితం పొందాలనే ఒక ఆకాంక్షతో వచ్చారనమాట. మొత్తానికి ఫలితం పొందారండి. ఇప్పుడు ఫైనల్ గా ఒకటానండి. ఇప్పుడు నెక్స్ట్ 2029 నాటికి ఏ పార్టీ అయినా మిమ్మల్ని హైర్ చేసుకొని మొత్తం మా పార్టీ కోసం పనిచేయండి, మా పార్టీకి స్ట్రాటజీస్ చెప్పండి, సర్వేలు చేసి పెట్టండి అని ఎవరైనా ఆఫర్ ఇస్తే, ఒక ఏపీ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే పార్టీ కోసం కాదు సార్. పార్టీ ఇచ్చిన క్వశ్చన్ కి ఇప్పుడు మాకు ఇది కావాలి, ఈ అంశం అదే చేసి పెడతాం. మీరు చెప్పేది అసోసియేట్ అనేది ఒక పార్టీ. ఒక ఇప్పుడు మనం వరకు ప్రశాంత్ కిషోర్ లాగాను, ఒక రిషి లాగాను, ఒక ఐపాక్ రిషి లాగాను, లేదంటే రాబిన్ శర్మ లాగాను, ఇట్లా ఎవరితోనే కలిసి పని చేయడానికి అసోసియేట్ రెడీగా లేదు సార్. ఎందుకంటే కారణం ఏంటి అంటే అదే ఇందాక చెప్పినట్టు లాక్ అవ్వడం. లాక్ అవ్వడం, ఇండిపెండెంట్ గా ఉండాలి, స్వతంత్రుడిగా ఉండాలి, మనకి ఏ పార్టీ ఇమేజ్ ఉండకూడదు. అట్లా కాకుండా మీరు వర్క్ ఇచ్చారు 170 నియోజకవర్గాలు ఇలా చేసి పెట్టండి, లేకపోతే ఈ క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి పెట్టండి, లేకపోతే ఫర్దర్ గా మా దాంట్లో పార్టీలో ఈ 20 మంది నెక్స్ట్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం వాళ్ళకి ఇచ్చి పెట్టండి, లేకపోతే వీటి మీద వెరిఫికేషన్ చేసి వీళ్ళు నిజంగా ఉంచాలి, ఈ క్యాండిడేట్ నెక్స్ట్ తీసేయాలా, ఎవరికి నష్టం ఉంది అని అట్లాంటి వర్క్స్ ఇస్తే చేసి పెడతాం. అంతే. పార్టీలకు అతీతంగా ఎవరు ఏ నాయకుడు వర్క్ ఇస్తే చేస్తాం తప్పితే పార్టీలతో అసోసియేట్ వాళ్ళతో మింగిలే నేను పని చేయను, లాక్ కాను అంటారంట. లాక్ కావడం మీకు ఇష్టం లేదు. అసలు మామూలుగా లేదు సార్. ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కావట్లేదు. నాకేమైనా అప్పిస్తారా? దానికేమో సార్ ఇంతకంటే చెప్పాం కదా సార్, ఖర్చు దాని పాటు బ్రేక్ ఈవెన్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇందులో ఇప్పుడు గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం, దానికి ఇప్పుడు మనం మంచిగా బెస్ట్ గా చేద్దాం, చెప్పే బలం గట్టిగా చెప్దాం అనుకున్నాం. అదే కూర్చొని మామూలు ప్రెస్ మీట్ పెట్టి పేపర్ కూడా చదివేయచ్చు. కానీ ఎందుకు బలంగా చెప్దాం అనుకుంటే కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం కూడా ఖర్చు పెట్టినా పర్లేదు, మనం చెప్పేది గ్రాండ్ ఇయర్ లుక్ లోనే ఉండాలి. సో దట్ అది నెక్స్ట్ దానికి బడ్జెట్ పెట్టుబడిగా అవుద్ది మనకు ఒకసారి బ్రాండ్ ఇమేజ్ గానీ వచ్చిందంటే అని. నిన్నటి వరకు చూడలే, విన్నాను మీ గురించి, మీ రిపోర్ట్లు చూశాను, చాలా బాగా ఇచ్చారు. ఎవరైనా ఎలా ఉంటారు చూడాలని ఈ రోజు మార్నింగ్ మిమ్మల్ని పిలిపించి ఇప్పుడు చూస్తున్నాను. సూపర్ మాస్ మహారాజా లాగా ఉన్నారు. ఏంటి అసలు? ఏం లేదు, మామూలుగానే ఉన్నాను సార్. అంతేనా? మాస్ మహారాజా జుట్టు, ఆ గడ్డము, అదంతా జుట్టు యూనిక్ స్టైల్ సార్. కొంచెం అది కూడా ఉందా మళ్ళా? జుట్టు దూకోమంటుంటారు, దూకుంటే గుర్తుపట్టరేమో, ఇలాగే ఉంచుకుంటాం అని చెప్పి అలా మెయింటైన్ చేస్తాం. లవ్ మ్యారేజ్ సార్. అర్థమైందండి. యూనిక్ స్టైల్ ఇది అంతకే. ఖచ్చితంగా ప్రేమించారా, ప్రేమించబడ్డారా? ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. అంటే ఎవరిని ఫస్ట్ ప్రేమించారనేది కదా ఇక్కడ. అంటే అట్లా ఒక్కసారిగా ప్రేమించుకోవడం లేదు, మామూలుగా అలా ఫ్రెండ్స్ లాగా ఉండి ఎలా ట్రావెల్ చేసుకుంటూ. ఎక్కడ కలిసారు అమ్మాయి? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కి ముందు మైండ్ క్యూ అని ట్రైనింగ్ సెంటర్, అక్కడ ఇద్దరం కలిసి కోచింగ్స్ అక్కడే చేసాం సార్. ఏదో ఫర్ లూప్ ఏదో మిస్టేక్ చేస్తుందని చెప్పి అక్కడ ల్యాబ్ లో ఫర్ లూప్ కోసం కరెక్ట్ చేయడానికి వెళ్తే అది లూప్ నేను ఇద్దరం కలిసి ఒక లూప్ లో పడిపోయాం సార్. ఎంతమంది సంతానం అండి? 2 కొడుకులు సార్. ఓకే. పెద్దోడి పేరు చెగువరా,
మన చెగువీర అంటారు కదా తెలుగులో, పవన్ యాక్చువల్ కళ్యాణ్. ప్రొనౌన్సియేషన్ చెగువర సార్. చెగువర చిన్నోడు 4 సంవత్సరాలు, పెద్దోడికి 5th క్లాస్కి వెళ్తాడు. వచ్చన్ ఓకే. చిన్నోడి పేరు. ఓకే. ఈ తేడా పేర్లు పెడుతున్నా అని చెప్పి మా ఏం పేరు? వచ్చన్ వచ్చన్. మాటిస్తానే ఉంటాం కదా సార్. ఓకే ఓకే వచ్చన్ వచ్చన్ బి కరెక్ట్. అంటది. అంటే నేనేదో ఆన్సాన్ సూకి అమ్మాయి పుడితే అట్లాంటి ఏదో పేర్లు అనుకుంటున్నాను. ఇట్లాంటివి చేసి ఫస్ట్ వాడికి ఆప్షన్ ఇచ్చింది. కమ్యూనిస్ట్ భావజాలం అంతా మా నాన్న కమ్యూనిస్ట్ లీడర్ సార్. ఓకే. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా ఉంటూ కమ్యూనిస్ట్ లీడర్. ఎన్ఎఫ్టీ ఆ భావజాలం ఎక్కువ ఉన్నట్లుంది. ఎన్ఎఫ్టీ లీడర్షిప్. ఓకే. అంతే. అందుకే డిస్ట్రిక్ట్ లీడర్. పవన్ కళ్యాణ్ గారికి బాగా ఫాలో అవుతారు అనుకుంటా. నేనేం ఫాలో కాదు సార్ అట్లా. ఓకే ఓకే. ఆయన చెగురు అని ఆయన పుస్తకాలు చదవడం అంతా చేస్తుంటారు కదా ఆయన. మీరు టెక్నికల్ గా మీరు చెప్తారు. భయపడుతుంటారు సార్ ట్రోలింగ్స్ కి వాటికి? నేను పట్టించుకోనండి. నాకు 100 ట్రోలింగ్ జరిగింటాయండి నా మీద. బూతులతో ట్రోలింగ్ జరుగుతాను. నేను చూసి నవ్వుకొని పక్కన పెట్టేస్తుంటాను. ప్రెజర్ ఫీల్ అవ్వడం కానీ అబ్బా లేదండి లేదండి. ఫ్యామిలీని తిట్టినప్పుడు కొంత ఫీల్ అవుతా. స్టార్టింగ్ లో చెప్పారు చూడండి, ఆ. నేను మళ్ళీ ఆన్ రికార్డ్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఆ. కూర్చోగానే ఏమండి మీకు మంచి ఇమేజ్ వస్తుంది, ఆ. చాలా ఫాలో అవుతుంది, దీన్ని ఎక్కడా కూడా మీరు అహం వైపు వెళ్లకుండా అది ఇది జాగ్రత్తగా మాట్లాడుకోండి మీరు చెప్పారు. ఆ. అది ఆఫ్ రికార్డ్ ఉంది కాబట్టి నాన్ రికార్డ్ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. సో యాజ్ ఏ బ్రదర్ గా మీరు చెప్పింది ఎప్పటికీ గుర్తుపెట్టినారు. నేను సహజంగా నా నేచర్ లో కూడా మీరు నా మాటల్లో తెలిసి ఉండొచ్చు ఉండదు, బట్ తెలియకుండా ఏదైనా ఫ్యూచర్ లో వచ్చేదానికి కారణాలు ఉన్నా దాన్ని కాన్షియస్ గా తగ్గించుకుంటాను. ఖచ్చితంగా. రేపు ఎప్పుడైనా నా వీడియోలు చూసి కేకే మీరు కొంచెం కళ్ళల్లోనో మాటల్లోనో బలుపు కనపడుతుందంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా ఒక బ్రదర్ గా నేను ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తా. ఫైనల్ గా ఒకటే, ఇంత పేరు వచ్చింది ఈ రోజు, ఒక హీరో అయిపోయారు, సెలబ్రిటీ అయ్యారు. మీ శ్రీమతి గారు కావచ్చు, ఆ రోజు నగలు తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టిన రోజు తను భయపడి ఉండవచ్చు. ఈ రోజు తన భర్త ఒక హీరో అయిపోయాడు. తన తల్లిదండ్రులకు కూడా ఒక హీరో లాంటి కొడుకును కన్నారని ఒక ఆనందం ఉంటుంది అనమాట. తల్లిదండ్రులు కావచ్చు, మీ నాన్న అమ్మగారు కావచ్చు, భార్య కావచ్చు, ఈ రోజైనా మీకు హ్యాపీగా ఉన్నా సార్. మొన్న ఇంకా ఒక 10 days బ్యాక్ కూడా ఇంకొంచెం గోల్డ్ లోపలే ఉంటే మొన్న విడిపించాను. ఓకే. మరి ఇప్పుడు వచ్చిన కోట్ల డబ్బులతో కోట్ల లేవు సార్, బ్రేక్ అలా ఏం ఉండదు. వేసుకుంటే కోట్లు కదా. నరసింహ అని మా అపార్ట్మెంట్ లో ఉంటారు. నరసింహ అని 202 ఉంటారు. ఎప్పుడు ఎన్ని కోట్లు వచ్చాయి కేకే, ఎన్ని కోట్లు వచ్చాయి అడుగుతా ఉంటారు. కోట్లు రావు స్వామి దీంట్లో. చెల్లెమ్మ, నీ ఒక ధైర్యానికి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. ఆ రోజు సోదరుడు కేకే గారు మీ నగలు అడిగి, అంటే ఈ సెఫాలజీ వైపు, ఈ సర్వేల వైపు వెళ్తున్నప్పుడు, ఆయన ఈ ఒక బిజినెస్ అనుకోవచ్చు, హ్యాపీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఈ రంగం వైపు వెళ్తున్నప్పుడు మీ నగలు ఇచ్చి తాకట్టు పెట్టుకొని ఖర్చుల కోసం ఇచ్చినప్పుడు అసలు మీరు ఏ ధైర్యంతో ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యమే ఈరోజు మీ వారిని ఈ స్థాయికి తీసుకువచ్చింది, ఒక హీరో స్థాయికి నిలబెట్టిందంటే ఆ కృషిలో మీ యొక్క ధైర్యం ఎంతో దాగి ఉంది. మీకు కూడా నేను హ్యాట్సాప్ చెప్తాను చెల్లమ్మ. ఖచ్చితంగా మీరు ఎలాగే ధైర్యంగా ఉండాలి. సోదరుడు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ కేకే గారు. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన పేరు ప్రఖ్యాతలను ఇలాగే నిలబెట్టుకోవాలి. ఏ పార్టీతో లాక్ కాకోకుండా ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా సర్వేలు చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మీరు సర్వేలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. గుడ్ లక్ అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.